హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో చిన్న టమాటాలతో కర్రీ చేశానండి. ఈ కర్రీ వెజ్ పులావ్లోకైనా సరే, నాన్ వెజ్ బిర్యానీలోకైనా సరే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా రైస్, రోటీ, చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఈ గ్రేవీని ఎలా చేశాను అనేది ఒకసారి వీడియోలో చూసేయండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 2 టీ స్పూన్ దాకా వేరుశనగ గింజలని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలను కూడా 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. వీటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4-5 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ దాకా నువ్వులను కూడా ఫైనల్గా యాడ్ చేసుకుని వీటన్నిటిని లైట్ కలర్కి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ స్పైసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1/4 కప్ దాకా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒక ఫుల్ టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఒక ఫుల్ టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాలకి అలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మిగిలిన ఈ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మనం ఒకసారి ఈ స్పైసెస్ అన్ని ఫ్రై చేసుకున్నా సరే ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ గ్రేవీ మొత్తం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా చిన్నది చింతపండు నానబెట్టుకుని వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత చింతపండు. ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకుని తర్వాత ఒక 1/2 కప్పు దాకా నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుని గ్రేవీ మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టమాటాలను కట్ చేసుకుందాం. మరి పెద్ద టమాటాలు కాదండి, చిన్న టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని ఒక 6 టమాటాల దాకా తీసుకున్నాను నేను. వీటిని ఇలా పైన కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్ని టమాటాలని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల గ్రేవీ బాగా పీల్చుకుని టమాటా బాగా ఉడుకుతుంది. కర్రీ కూడా బాగుంటుందండి. ఇలా అన్ని టమాటాలను కట్ చేసుకుని ఇలా గ్రేవీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీరు తినే స్పైసెస్ని బట్టి 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకోండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్యలో చెక్ చేసుకుంటూ 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీరు తినే స్పైసెస్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ 2-3 నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కర్రీ చల్లారేపటికి ఇంకాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.